ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ చాప్టర్ ఈజ్ మోడల్స్. మోడల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చాప్టర్ ఈజ్ మోడల్స్. మోడల్స్కు మరొక పేరే యాక్సిలరీ వర్బ్స్. ఓకేనా. ఇంగ్లీష్లో మెయిన్ థింగ్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే పదాలు ఉంటాయండి. ఇంగ్లీష్ గ్రామర్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, I can drive a car. I can drive a car. నేను కారు నడపగలను. ఈ సెంటెన్స్లో ఐ అనే పదాన్ని సబ్జెక్ట్ అంటారు, డ్రైవ్ అనే పదాన్ని వర్బ్ అంటారు, ఏ కార్ అనే పదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇందులో డ్రైవ్ అంటే నడపడం అనేది యాక్షన్ కాబట్టి దీన్ని మెయిన్ వర్బ్ అంటారు. యాక్షన్ అంటే పనిచేసే క్రియను మెయిన్ వర్బ్ అంటారు. సెంటెన్స్కి సహాయపడే క్రియను కెన్ అనే పదాన్ని ఏమంటారంటే హెల్పింగ్ వర్బ్. అంటే వర్బ్స్ టూ టైప్స్. ఓకే, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. మళ్ళీ వర్బ్స్ టూ టైప్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మోడల్స్ గురించి నేర్చుకోవచ్చు మనం. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్, we should learn English. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే సెంటెన్స్లో వి అనే పదాన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. లర్న్ అంటే నేర్చుకోవడం అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్. ఒక పనిని గురించి తెలియజేసే పదాన్ని మెయిన్ వర్బ్ అంటారు. షుడ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇంగ్లీష్ అనే వర్డ్ని ఏమంటారు అంటే ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ వర్బ్స్ టూ టైప్స్ ఉన్నాయి, మెయిన్ వర్బ్స్ ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ చూడండి, సబ్జెక్ట్స్ ఐ, వి, ఈ విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఐ, వి, యూ, దే, ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ చూడండి ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. వర్బ్స్ ఎవ్రీ సెంటెన్స్లో వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. Verbs can be classified into two types, main verbs, helping verbs. ఓకేనా. సబ్జెక్ట్స్ సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. వర్బ్స్ టూ టైప్స్. Verbs can be classified into two types. Okay, main verbs, helping verbs. Verbs can be classified into two types. The first one is main verbs. First one is main verbs. Second one is helping verbs. Main verbs and helping verbs. Verbs are two types, main verbs, helping verbs. Main verbs గురించి నేర్చుకోవాలి మనము, హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. మెయిన్ వర్బ్స్ అంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్ చేసే యాక్షన్ గురించి తెలియజేసే వర్బ్స్ను మెయిన్ వర్బ్స్ అంటారు. ఓకేనా. సపోజ్ ప్లే అంటే ఆడడం, ఇట్ ఈస్ ఎ మెయిన్ వర్బ్. ఆడాను అంటే ఎస్ ప్లేడ్ అంటారు. ఈ ఫార్మ్స్ ఉంటాయండి, వర్బ్స్ ఫార్మ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఫార్మ్స్ ఉంటాయి. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ఇలా ఫార్మ్స్ ఉంటాయి. ఓకేనా. వర్బ్ ఫార్మ్స్ అంటారు వీటిని. ఇది ప్రజెంట్ ఫామ్ అంటారు, దీన్ని ప్రజెంట్ ఫామ్ అంటారు. ఈ ఫామ్ను పాస్ట్ ఫామ్ అంటారు, పాస్ట్ పర్టిసిపుల్ అంటారు, ప్రజెంట్ పర్టిసిపుల్ అంటారు. ఓకేనా. మెయిన్ వర్బ్స్ ఇలా ఉంటాయండి. ఓకేనా. ప్రజెంట్ ఫామ్ని ఏమనొచ్చు అంటే V1 అనొచ్చు, పాస్ట్ ఫామ్ని ఏమనొచ్చు అంటే V2 అనొచ్చు, పాస్ట్ పర్టిసిపుల్ని ఏమంటారంటే V3 అంటారు, ప్రజెంట్ పర్టిసిపుల్ ఈజ్ V4. ఈ మెయిన్ వర్బ్స్ టైప్స్ ఉంటాయి, V1, V2, V3, V4. V1 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రజెంట్ ఫామ్, V2 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాస్ట్ ఫామ్, V3 ఈజ్ పాస్ట్ పర్టిసిపుల్, V4 is present participle. Present form, past participle, present participle. Okay. V1, V2, V3, V4. Verb V1, go. ఈ verb V1 కు ing form యాడ్ చేసామనుకోండి, going. Verb V4, we get verb V4. Suppose fly అనే verb కు ing form యాడ్ చేసామనుకోండి, we get V4. ఓకేనా. Verb V4, flying. అదేవిధంగా ఈ వర్బ్ V2, వర్బ్ V3 గుర్తుపెట్టుకోవాలి. గో, వెంట్, గాన్, గోయింగ్. ఫ్లై, ఫ్లీ,
flown, flying. ఈ విధంగా వర్బల్ ఫామ్స్ ఉంటాయి. V1, V2, V3, V4, V5 కూడా ఉంటుందండి. V5 మీన్స్ యూ షుడ్ యాడ్ ఎస్ టు ది V1 ఆర్ ES టు ది V1 ఆర్ IES. ఈ వర్బ్ V1కు ఎస్ యాడ్ చేస్తామనుకోండి, వర్బ్ V1కు మనం ఎస్ యాడ్ చేసామనుకోండి, యూ గెట్ V5. గో అనే వర్బ్ V1కు ES యాడ్ చేసామనుకోండి, ES, యూ గెట్ వర్బ్ V5, గోస్. ఫ్లై అనే వర్బ్లో వై రిమూవ్ చేసేసి IES అనే లెటర్స్ యాడ్ చేస్తామనుకోండి, యూ గెట్ వర్బ్ V5. అంటే వర్బ్ V1కు SR, ESR, IES అనే లెటర్స్ మనం యాడ్ చేయడం వల్ల వచ్చిన వర్బును V5 అంటారు. దాన్ని కూడా ప్రజెంట్ ఫామ్ అంటారు. ఓకేనా? వర్బ్స్ ఆర్ 5 types: V1, V2, V3, V4, V5. Play, played, played, playing, plays. Go, went, gone, going, goes. Fly, flew, flown, flying, flies. ఓకేనా? దీస్ ఆర్ ద మెయిన్ వర్బ్స్. ఓకే, మెయిన్ వర్బ్స్ ఇలా ఉంటాయండి. ఓకేనా? అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్ కూడా నేర్చుకుందాం. రైట్. Verbs can be classified into 2 types. Okay, first one is main verbs. Main verbs. Second one is helping verbs. Main verbs, helping verbs. Verbs are 2 types: main verbs, helping verbs. ఇందులో ఇంతకుముందు నేర్చుకున్నాం మనం మెయిన్ వర్బ్స్ అని. మెయిన్ వర్బ్స్లో V1, V2, V3, V4, V5. ఓకే, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ప్లేస్. ఓకే, మెయిన్ వర్బ్స్ ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేడ్. Ask, asked. Play, played. Ask, asked. V4 asking, V5 asks. Act, acted. V4 acting, V5 acts. Next one, go, went, gone. V4 is going, V5 is goes. Cut. V4 is cutting, V5 is cuts. Cut. V4 cutting, V5 cuts. Come, came. V4 is coming, V5 is comes. Come, came, V4 is coming, V5 is comes. Okay, these are called main verbs. Play అంటే ఆడడము, ఆస్క్ అంటే అడగడము, యాక్ట్ అంటే నటించడము, గో అంటే వెళ్ళడం. ఓకే, ఇవన్నీ పనిచేసే క్రియలు కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి ఏం చేస్తానంటే ఈడి అనే లెటర్స్ యాడ్ చేస్తా. ప్లే అనే వర్బ్ మెయిన్ వర్బ్కు ఈడి అనే లెటర్స్ యాడ్ చేయడం వల్ల వచ్చిన ఈ మెయిన్ వర్బ్స్ను ఏమంటారంటే రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్లో ఇవి రెగ్యులర్ వర్బ్స్. వీటిని మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ irregular verbs. 2 types. Main verbs 2 types: regular verbs, irregular verbs. Okay, మెయిన్ వర్బ్స్ ఎలా ఉన్నాయి? 2 types ఉన్నాయి: రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంటే ఇర్రెగ్యులర్ అంటే V1, V2, V3 డిఫరెంట్ ఉండొచ్చు, లేదంటే V1, V2, V3 ఒకేలా ఉండొచ్చు, లేదంటే V1, V3 ఒకేలా ఉండొచ్చు, V2 డిఫరెంట్ ఉండొచ్చు. ఇలా ఉన్న వర్బ్స్ మెయిన్ వర్బ్స్ను ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇలాంటి వర్బ్స్ జస్ట్ ఈడి యాడ్ చేయడం వల్ల వచ్చిన ఈ వర్బ్స్ని ఏమంటారంటే రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకేనా? అగైన్ హెల్పింగ్ వర్బ్స్. Helping verbs are 2 types. Main verbs అయితే ఎలా అయితే 2 types ఉన్నాయో, helping verbs again classified into 2 types. ఓకేనా? ఫస్ట్ వన్ is auxiliary verbs. Second one is primary verbs. Okay. Yes, helping verbs are 2 types.
Auxiliary verbs, primary verbs. Okay, helping verbs two types. Auxiliary verbs. Number two, primary verbs. Auxiliary verbs, primary verbs. Primary verbs again classified into three types. Primary verbs again classified into three types. Number one, do forms. Number one, do forms. Number two, be forms. Number two, be forms. Number two, be forms. Number three, have forms. Number three, have forms. Do forms, be forms, have forms. Okay. Do forms, be forms, have forms. Do forms are do, does, did. These are called do forms. Be forms are am, are, is, were, was. Be forms are am, are, is, were, was. Have forms are have, has, had, have been, has been, has been, had been. Yes, have forms are have, as, had, have been, has been, had been. Do forms are do, does, did. Be forms are am, or, is, were, was. These are called primary verbs. ఈ primary verbs మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే టెన్సెస్లో యూజ్ చేసుకుంటాం. ఓకేనా. auxiliary verbs గురించి నేర్చుకుందాం. వేటిని auxiliary verbs అంటే can, should, could. Can, should, could. Want to, wants to. Have to, has to. Have to, has to, had to. Will have to, will, shall, will have to, will, shall. Would, may, might, must. Wanted to, used to, should have, would have, could have, must have, might have. Can, should, could, want to, wants to, have to, has to, had to, will have to, will, shall, would, may, might, must, wanted to, used to, should have, would have, could have, must have, might have. These are called helping verbs. Helping verbs two types, auxiliary verbs, primary verbs. ఈ auxiliary verbs నే మనం ఏమంటామంటే మోడల్స్ అంటాం. మోడల్స్ ఓకేనా. మన సిలబస్లో రాసుకున్నాం కదా ఫస్ట్ చాప్టర్ మోడల్స్. Helping verbs two types, auxiliary verbs, primary verbs. Primary verbs again classified into three types, do forms, be forms, have forms. ఓకేనా. యాక్చువల్గా verbs two types. Verbs can be classified into two types, main verbs and helping verbs. Main verbs are divided into two types, regular verbs, irregular verbs. ఇవి యాక్షన్ verbs అంటారు వీటిని. ఓకేనా. పని చేసే verbs ఇవి. ఓకేనా.
ఒక పర్సన్ చేసే పని గురించి పని ప్లే అంటే ఆడడం అంటే పని, ఆస్క్ అంటే అడగడం అంటే పని, గో అంటే వెళ్ళడం అంటే పని గురించి తెలియజేసే వర్బ్స్ను మెయిన్ వర్బ్స్ అంటారు. వాక్యానికి సహాయపడే వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. హెల్పింగ్ వర్బ్స్ అగైన్ classified into two types: auxiliary verbs, primary verbs. Helping verbs can be classified into two types: auxiliary verbs, primary verbs. Primary verbs again classified into three types: do forms, be forms, have forms. Do forms are do, does, did. Be forms are am, or, is, were, was. Have forms are have, as, had, have been, has been, had been. Okay. Auxiliary verbs are can. Auxiliary verbs are can, yes, can, should, could, want to, wants to, have to, has to, had to, will have to, will, shall, would, may, might, must, wanted to, used to, should have, would have, could have, must have, might have. These are called auxiliary verbs. ఇవి మనకు చాప్టర్లో టెన్సెస్ అనే చాప్టర్లో ఏమో ప్రైమరీ వర్బ్స్ యూజ్ చేస్తాం. టెన్సెస్ అనే చాప్టర్లో ఈ ప్రైమరీ వర్బ్స్ యూజ్ చేస్తాం. మోడల్స్ అనే చాప్టర్లో ఆక్సిలరీ వర్బ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? వర్బ్స్ టూ టైప్స్. ఇప్పుడు వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మన మోడల్స్లో ఫస్ట్ చాప్టర్ మోడల్స్ కాబట్టి ఒక్కొక్క మోడల్ గురించి మనం నేర్చుకోబోతాం. కెన్ గురించి నేర్చుకోవడం, షుడ్ గురించి నేర్చుకోవడం, కుడ్ గురించి నేర్చుకోవడం, వాంట్ టు గురించి నేర్చుకోవాలి, వాంట్స్ టు గురించి నేర్చుకోవాలి. అదేవిధంగా హ్యావ్ టు గురించి, హ్యాజ్ టు గురించి నేర్చుకుందాం, హ్యాడ్ టు గురించి. ప్రతిదాన్ని ఇండివిజువల్గా నేర్చుకుంటుందాం. ఓకేనా? ఇన్ ది చాప్టర్ వీఆర్ గోయింగ్ టు లర్న్ కెన్ అనే మోడల్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. ఎస్, సబ్జెక్ట్ క్యాన్. ఎస్, వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనము క్యాన్ ఎనీ సబ్జెక్ట్స్ తెలుసు కదా మనకు. వీ నో సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నేమ్, ఒక పేరును కూడా సబ్జెక్ట్ కన్సిడర్ చేసుకోవచ్చు. పేరు, ఒక రాము అనే పేరు రాసుకుంటున్నాను నేను, రాము. ఓకే. ఐ క్యాన్, సబ్జెక్ట్ ఏది వచ్చినా హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? క్యాన్. ఐ క్యాన్, వీ క్యాన్, యూ క్యాన్, దే క్యాన్, హీ క్యాన్, షీ క్యాన్, ఇట్ క్యాన్. ఎస్, రాము క్యాన్. వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V1లో ఉండాలి. ఓకేనా? మనం వర్బ్స్ ఇంతకుముందు తెలుసుకున్నాం వర్బ్స్. ఓకే. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ఆస్క్డ్. ఈ విధంగా వర్బ్ V1 యూజ్ చేసుకోవాలి. వర్బ్ V1. ఓకేనా? ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఎబిలిటీ, సామర్థ్యం గురించి తెలియజేసే హెల్పింగ్ వర్బ్ కెన్. ఐ కెన్ రైట్, నేను రాయగలను. వీ కెన్ కమ్, మేము రాగలము. యూ కెన్ ప్లే, నీవు ఆడగలవు. వర్బ్ V1 యూజ్ చేయాలి. దే కెన్ లర్న్, వారు నేర్చుకోగలరు. ఈ కెన్ టీచ్, అతను బోధించగలడు. షీ కెన్ సింగ్, ఆమె పాడగలదు. ఇట్ కెన్ ఫ్లై, అది ఎగరగలదు. రాము కెన్ టీచ్, రాము బోధించగలడు. ఐ కెన్ రైట్, రైట్ అనేది వర్బ్ V1. కమ్, ప్లే, లర్న్, టీచ్, సింగ్, ఫ్లై, టీచ్. దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ వర్బ్స్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ యాడ్ చేద్దాం. ఐ కెన్ రైట్ ఎ లెటర్, నేను ఒక ఉత్తరము రాయగలను. వీ క్యాన్ కమ్ హియర్, మేము ఇక్కడికి రాగలము. యూ కెన్ ప్లే ఫుట్బాల్, నీవు ఫుట్బాల్ ఆడగలవు. దే కెన్ లర్న్ హిందీ, వారు హిందీ నేర్చుకోగలరు. ఈ కెన్ టీచ్ మ్యాథ్స్, అతడు మ్యాథ్స్ బోధించగలడు. షీ కెన్ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడగలదు. ఇట్ క్యాన్ ఫ్లై, ఇది థింగ్ అనుకోండి, ఇలా బర్డ్ అనుకోండి. ఇట్ క్యాన్ ఫ్లై ఇన్ ద స్కై, అది ఆకాశంలో ఎగరగలదు. ఇట్ క్యాన్ ఫ్లై ఇన్ ద స్కై. రాము క్యాన్ టీచ్ ఎ లెసన్, రాము లెసన్ బోధించగలడు.
ఈ విధంగా ఎస్ ఒక సెంటెన్స్లో ఎస్ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చేదనుకోండి, రాయగలను, ఎస్ మేము ఇక్కడికి రాగలము, నీవు ఫుట్బాల్ ఆడగలవు, వారు హిందీ నేర్చుకోగలరు, అతడు మ్యాథ్స్ బోధించగలడు, ఆమె పాట పాడగలదు, అది ఆకాశంలో ఎగరగలదు, రాము లెసన్ బోధించగలడు. ఓకేనా. తెలుగు వాక్యము చివరిలో వెళ్ళగలను, రాయగలము, చేయగలము, వెళ్ళగలను, రాయగలము, వెళ్ళగలను, రాయగలము, చేయగలవు. ఓకేనా. చేయగలవు, ఎస్ ఆడగలరు, ఎస్ నేర్చుకోగలడు, ఎస్ పాడగలదు. ఈ పదాలు తెలుగు వాక్యము చివరిలో ఈ పదాలు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం ఉపయోగించాలంటే కెన్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఐ కెన్ రైట్ ఏ లెటర్, నేను ఉత్తరము రాయగలను. వీ కెన్ కమ్ హియర్, మేము ఇక్కడికి రాగలము. యూ కెన్ ప్లే ఫుట్బాల్, నీవు ఫుట్బాల్ ఆడగలవు. దే కెన్ లర్న్ హిందీ, వారు హిందీ నేర్చుకోగలరు. ఈ కెన్ టీచ్ మ్యాథ్స్, అతను మ్యాథ్స్ బోధించగలడు. షీ కెన్ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడగలదు. ఇట్ కెన్ ఫ్లై ఇన్ ద స్కై, అది ఆకాశంలో ఎగరగలదు. రాము కెన్ టీచ్ ఏ లెసన్, రాము లెసన్ బోధించగలడు. ఈ విధంగా మనము కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు కెన్ గురించి అన్నది ఇంపార్టెంట్. ఓకేనా. సెంటెన్స్ ఫార్మేషన్ ఐడియా వచ్చేసింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఐ క్యాన్ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడగలను అని సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఎస్ ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే ఎగ్జామినేషన్లో ఎస్ కామా క్వశ్చన్ మార్క్, అంటే మనం నేర్చుకున్న మోడల్ మీద వాడు ఎగ్జామినేషన్లో ఏమడుగుతుందంటే క్వశ్చన్ ట్యాగ్ నుండి వాడు క్వశ్చన్ అడుగుతుంది. ఇది టెట్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఏ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇది సెంటెన్స్ సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుంది. సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది ఐ అనే సబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో ఐ అని రాసేయాలి. సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏముంది క్యాన్. ఓకేనా. ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఎప్పుడైతే ఐ కెన్ ప్లే ఫుట్బాల్ అనే ఎగ్జామ్లు ఇచ్చాడు అనుకోండి, ఐ కెన్ ప్లే ఫుట్బాల్ ఒక సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ను మీరు మనసులో ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చుకోవాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్గా మార్చుకోవాలంటే హెల్పింగ్ వర్బ్ కెన్ను ఈ సబ్జెక్టు స్థానంలో ఉపయోగించాలి. ఐని ఓకేనా కెన్ స్థానంలో ఉపయోగించాలి. కెన్ ఐ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడగలనా అంటే ఇచ్చిన సెంటెన్స్ వాడు ఇచ్చిన గివెన్ సెంటెన్స్ ఏం చేస్తాం మనము ఇచ్చిన వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఫార్మేషన్ చేసినప్పుడు అందులో మొదటి పదం ఏముంది క్యాన్, కాబట్టి ఆ కెన్ను మనము క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్ రాయాలి. ఆన్సర్ ఈజ్ కాంట్ ఐ. ఓకేనా. ఈ విధంగా ఎగ్జామినేషన్లో ఓకేనా ఇచ్చిన వాక్యం సెంటెన్స్ను ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చుకొని అందులోని మొదటి పదాన్ని క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎస్ he can learn హిందీ, అతడు హిందీ నేర్చుకోగలడు. ఈ కెన్ లర్న్ హిందీ, అతడు హిందీ నేర్చుకోగలడు. ఈ సెంటెన్స్ను వాడు ఇచ్చిన ఎగ్జామ్లో ఇచ్చిన సెంటెన్స్ను ఈ కెన్ లర్న్ హిందీ అనే ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్ ఈ సెంటెన్స్ ఈ కెన్ లర్న్ హిందీ అనే సెంటెన్స్ను ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి. ఓకేనా. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చుకోవాలంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్టు స్థానంలో యూజ్ చేయాలి. సబ్జెక్టును హెల్పింగ్ వర్బ్ స్థానంలో ఉపయోగించాలి. కెన్ హీ లర్న్ హిందీ ఎస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకేనా. ఎగ్జామినేషన్లో ఈ కెన్ లర్న్ హిందీ అని ఇచ్చాడు. దీనిని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చినప్పుడు ఇలా వస్తుంది. ఈ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చినప్పుడు ఇలా వస్తుంది. ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోని మొదటి పదాన్నే క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ హీ ఉంది, హీ ఉంటే హీ రాసేయాలి. ఓకే. సింపుల్ క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా. ఎప్పుడైనా ఏ సెంటెన్స్ ఇచ్చిన వాడు యాజ్ క్వశ్చన్ ట్యాగ్ ఫార్మేషన్ అంటే ఇచ్చిన సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చుకోవాలి. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎస్
షీ క్యాన్ డ్రైవ్ ఏ కార్, షీ క్యాన్ డ్రైవ్ ఏ కార్, ఆమె కారు నడపగలదు అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్ని వాడు ఏమంటుండంటే, ఈ సెంటెన్స్ని వాడు క్వశ్చన్ ట్యాగ్ను గుర్తించమంటుండు. అంటే ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ను షీ క్యాన్ డ్రైవ్ ఏ కార్ అని సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఇచ్చిన సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చుకుందాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే కెన్ను షీ అనే సబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేయాలి, సబ్జెక్టును కెన్ స్థానంలో ఉపయోగించాలి. కెన్ షీ డ్రైవ్ ఏ కార్, ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇలా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకున్నప్పుడు అందులో మొదటి పదం ఏముంది, కెన్. ఆ కెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? ఎస్. ఇప్పుడు సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది, సబ్జెక్ట్ ప్లేస్లో షీ ఉంది కాబట్టి షీ రాసేయాలి. ఓకే, ఈ విధంగా మనకు క్వశ్చన్ ట్యాగ్లో మార్క్స్ ఏ సెంటెన్స్ ఇచ్చినా, పాజిటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ ఇచ్చినా మనము ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైనా ఒక సెంటెన్స్లో కెన్ ఉన్నప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కెన్నే యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ఎస్ దే క్యాన్ సెండ్ ఏ పార్సెల్, ఎస్ he can teach a lesson, ఈ విధంగా సెంటెన్స్లో ఎప్పుడు కెన్ అనేది ఎప్పుడు ఉన్నా క్వశ్చన్ ట్యాగ్లో మనం యూజ్ చేసే క్వశ్చన్ ట్యాగ్లో మనం ఏం యూజ్ చేయాలంటే ఆ కెన్నే, ఆ హెల్పింగ్ వర్బ్ కెన్నే మనం క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్ రాయాలి, సబ్జెక్టు స్థానంలో ఏమున్నాయి, సబ్జెక్టు స్థానంలో దే ఉంటే దే అని రాయాలి, హీ ఉంటే హీ అని రాయాలి. సింపుల్ చాప్టర్ ఇది. అంటే నేర్చుకున్న మోడల్ నేర్చుకున్న తర్వాత ఇలా నేర్చుకున్నాం. సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్న తర్వాత దీనికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. ఓకేనా? దీనికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. ఎప్పుడు సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ఏం చేయాలి, మనము నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. ఓకేనా? ఇట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ మోడల్. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? మనం నేర్చుకున్న మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్.